అందరికీ నమస్తే. జై మార్కండేయ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. నేను బాసని పద్మ సూర్యప్రకాష్, అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన పద్మశాలిలకే ముగ్గురికి శాసనసభ్యులుగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకటి జాల్నాల్లో నివసిస్తున్న శ్రీ కైలాష్నాథ్ అన్న గోరెంటల్ గారికి, మరియు ఇంకొకటి సోలాపూర్లో నివసిస్తున్న శ్రీ మహేష్ అన్న విష్ణుపంత్ గారికి, మరియు వాళ్ళ అన్నగారు కుమారుడైన రాజేష్ కీర్తిశేషులు రాజేష్ గారి కుమారుడు దేవేంద్ర రాజేష్ కోటే గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మహేష్ అన్న గారికి ఏమో ఉత్తర సోలాపూర్ నుండి రాష్ట్రవాది శరద్ పవార్ పార్టీ నుండి తను పోటీ చేస్తున్నారు. ఇంకా దక్షిణ సోలాపూర్ నుండి దేవేంద్ర గారు బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మన సపోర్ట్ అవసరం ఉంది. ఇక్కడ నుండి మనం ఎలా సపోర్ట్ చేస్తామని అంటున్నారా? చేయొచ్చు. ఎందుకంటే నేను షోలాపూర్ ఇంటి ఆడపడుచను, అంటే ఆడబిడ్డను, ఇక్కడ తెలంగాణ కోడల్ని. నేను ఇక్కడ నుండే సపోర్ట్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళకి, మా చుట్టాలందరికీ, నా స్నేహితులందరికీ ఫోన్ ద్వారా వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా చేశాను. వాళ్ళకందరికీ ఈ 20 నవంబరో తారీఖు నాడు ఓటింగ్ డే ఉంది. ఆ రోజు వీళ్ళకే ఓట్లు వేయమని చెప్పాను నేను. పార్టీలు 2 కదా అని అనుకోవచ్చు, కానీ వేయాలి మనము. ఎందుకంటే పద్మశాలీలకు గెలిపించాలి మనం. నేను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే, కానీ నాకు కావాల్సింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం మనం. అక్కడ మహారాష్ట్రలో మనకు ఏ పార్టీ అయినా మనకు అవసరం లేదు, వాళ్ళని గెలిపించాలి. మహేష్ అన్న ముందు నుండే సోలాపూర్కి డెవలప్ చేస్తున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు. అయితే మహేష్ అన్న గారు సేవ చేస్తున్నారు. అక్కడ గరుకుల్ అనే ఒక మాస్ ఏరియా ఉంది. మన పద్మశాలీలు అందరూ బీడీ చేస్తూ ఉంటుంటారు. అక్కడికి ఇప్పుడు ఒక రిలాక్స్ అవ్వడానికి ఒక పార్క్ కూడా లేకుండే, సర్కారు పర్మిషన్ తీసుకొని మహేష్ అన్న అక్కడ ఒక పార్క్ నిర్మించారు. ప్లస్ మంచినీళ్ళ సౌలత్ కూడా ఇప్పించారు. ఇంకోటి మన మహిళల కోసం బచత్ యోజన కూడా పెట్టించారు. అయితే ఇప్పుడు మహేష్ అన్న ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే తను సోలాపూర్కి ఐటీ పార్క్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోలాపూర్లో చాలామంది నాలాంటి వాళ్ళు, అంటే మన వయోవృద్ధులు అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళ పిల్లలు పుణేకి, ముంబైకి, అలా అమెరికాకి వెళ్ళి జాబ్లు చేస్తున్నారు. వీళ్ళు ఐటీ పార్క్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రావచ్చు కూడా. ఎందుకంటే అదృష్టం ఏంటిదంటే, ఇన్ని రోజులు సోలాపూర్లో ఎయిర్పోర్ట్ లేకుండే. ఇప్పుడు సర్కారు ఎయిర్పోర్ట్కి పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళిద్దరిని గెలిపిస్తే మనము సోలాపూర్కు ఐటీ పార్క్ రావచ్చు, దాంతోపాటు టెక్స్టైల్స్ పార్క్ రావచ్చు, దాంతోపాటు గార్నెట్ పార్క్ రావచ్చు. మన పద్మశాలీలు కూడా ఎదుగుతాము, అంటే పైకి వస్తాము. ఇది ఆలోచన. కాబట్టి మనం ఇక్కడ ఉండైనా సోలాపూర్లో ఎలక్షన్స్ చేద్దాం. ఇక్కడ నుండి అందరికీ అంటే క్యాన్వాస్ చేద్దాము. ఇక్కడ నుండి అందరికీ ఓట్లు వేయని చెప్దాము. నేను చెప్తున్నాను, ఒక వాట్సాప్ గ్రూప్ చేశాను, అందరికి చెప్తున్నాను. జాల్నాల్లో కూడా నివసిస్తున్న కొందరు మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సోలాపూర్లో ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకొక మన అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు మా అక్కగారు సరిత ఒడ్నాలు కూడా సోలాపూర్లో క్యాన్వాస్ చేస్తున్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు. మొన్న లాస్ట్ సండే ఇక్కడ నుండి మన బీజేపీ టైగర్ మాధులత గారు క్యాన్వాస్కి వెళ్ళారు. లాస్ట్ సండే మోదీ గారు కూడా వెళ్ళారు క్యాన్వాస్కి. ఇంకా ఈ వచ్చే సండే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు క్యాన్వాస్ కోసము. మనం కూడా ఇక్కడ నుండే క్యాన్వాస్ చేద్దాము, చేయాలి కూడా. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ధన్యవాదాలు. నమస్తే.